ఈ వారంలో మీరు అనుభవించే శక్తులన్నీ 3 ప్రధాన గ్రహాల వల్ల మరింత బలమైన ప్రభావాన్ని చూపుతాయి. బుధుడు మీనరాశి నక్షత్ర ప్రయాణం వల్ల ఉన్న విలక్షణ ఆలోచనా విధానం. శుక్రుడు తులారాశిలో మీ రెండో ఆర్థిక స్థానాన్ని ప్రభావితం చేయడం. మంగళుడు వృశ్చిక రాశిలో మీ ధైర్యస్థానానికి శక్తినివ్వడం. ఈ 3 గ్రహాల కలయికతో మీ వారం ఆర్థికంగా బాగుంటూనే సంబంధాలలో క్లారిటీ, కార్యంలో దూకుడు, ధ్యారభావం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కన్యారాశి జాతకం భాగం 1. నవంబర్ 26 నుండి 30 వరకు వ్యక్తిత్వం, మానసిక స్థితి, గ్రహస్థితి ప్రభావం. కన్యారాశివారు సహజంగా సూక్ష్మమైన విషయాలను కూడా గమనించే సున్నితమైన మనస్తత్వం కలవారు. ఈ వారం మీ ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావాలలో మరియు నిర్ణయాలలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. ఇవి ఒక్క రోజు కాదు, రోజుకో గ్రహస్థితి, రోజుకో భౌతిక శక్తి, రోజుకో అంతరిక్ష ప్రభావం మీ జీవితాన్ని కొత్త మలుపులు తిప్పేలా చేస్తాయి. ఈ వారం మీరు అనుభవించబోయే మార్పులు సాధారణ మార్పులు కాదు. మీ జీవిత పద్ధతులను, ప్రవర్తన రీతులను, ఆలోచనా దిశను మార్చగలిగే శక్తివంతమైన గ్రహ ప్రభావాలు. నోట్: గ్రహస్థితి నేపథ్యం మీపై పడే శక్తుల మూలం. బుధుడు మీ రాశి అధిపతి, శక్తి చేసే గ్రహం. ఈ వారం బుధుడు మీ ఆలోచన శక్తిని అత్యంత ప్రభావితం చేస్తాడు. మీ విశ్లేషణ నైపుణ్యం పెరుగుతుంది. మాట్లాడే విధానంలో స్పష్టత వస్తుంది. ఏ విషయమైనా లోతుగా అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఈ ప్రభావం వల్ల మీరు ఈ రోజుల్లో అతిగా ఆలోచించే పరిస్థితి, ప్రతి భావానికి అర్థం వెతికే స్వభావం, సున్నితమైన తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది. శుక్రుడు మీ సంబంధాల, శాంతి, సంతోషానికి ప్రతీక. శుక్రుడి ప్రభావం వల్ల ఈ వారం మీ భావోద్వేగాలు కాస్త నెమ్మదిగా, సరళంగా, స్నేహపూర్వకంగా మారుతాయి. మీరు ప్రేమతో మాట్లాడుతారు. గృహంలో శాంతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీపై ప్రేమతో చూస్తారు. శుక్రుడు ఈ కాలంలో మీ వ్యక్తిత్వానికి మృదుత్వం, ఆకర్షణను ఇస్తాడు. మంగళుడు ధైర్యం, శక్తి, సంకల్పానికి ప్రతీక. ఈ వారం మంగళుని ప్రభావం మీ వ్యక్తిత్వంలో ఒక అగ్నిలాంటి శక్తిని పెంచుతుంది. మీరు నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటారు. ధైర్యం పెరుగుతుంది. హఠాత్తుగా ప్రారంభించే పనులు విజయాన్నిస్తాయి. కానీ ఈ శక్తి కొన్నిసార్లు కోపం, అపరిమిత ఆసక్తి, ఉత్సాహ దాడుల రూపంలో బయటపడవచ్చు. నోట్: మానసిక స్థితి. ఈ వారం మీ మనస్సులో ఏమి జరుగుతుంది? ఈ వారం కన్యారాశివారి మనస్సు అత్యంత చురుకుగా, తీవ్రముగా పనిచేస్తుంది. దీనిలో 2 దశలు ఉంటాయి. డార్బీ లోతైన ఆలోచన, ఇంట్రోస్పెక్షన్ మోడ్. మీ గత నిర్ణయాలను తిరిగి పరిశీలిస్తారు. కొన్నిసార్లు ఇది ఎందుకు జరిగిందో అని మీ మనసే అడుగుతుంది. వ్యక్తులు, పరిస్థితులు, మాటలు అన్నీ మీ మనసులో రివ్యూ అవుతాయి. మీ జీవన శైలి, వ్యయాలు, సంబంధాల పట్ల చైతన్యం పెరుగుతుంది. డాజా ఆచరణాత్మక ధోరణి, ప్రాక్టికల్ మోడ్. మీ పనిచేసే తీరు బాగా మారుతుంది. పనికి పుంజుకునే శక్తి పెరుగుతుంది. చిన్న డెసిషన్ అయినా ఈ దిద్దుకోవాలి అన్న దృక్పథం వస్తుంది. మీ శ్రమ తరచూ రెట్టింపు అవుతుంది. ఈ వారం మీలో కనిపించే ముఖ్య భావాలు: సున్నితత్వం, గమనిక శక్తి పెరగడం, ఆత్మవిశ్వాసం పెరగడం, కొద్దిగా ఆందోళన, లోతైన ధ్యానభావం, శాంతి ప్లస్ చైతన్యం కలిసిన మిశ్రమం. నోట్: మీ వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు. మీ వ్యక్తిత్వం ఈ రోజుల్లో చాలా ఆసక్తికరంగా మారుతుంది. మీ చుట్టూ ఉన్నవారు కూడా తేడా గమనించగలిగేంత మార్పులు వస్తాయి. మాటల్లో మార్పు. మీరు మాట్లాడే ప్రతి మాటలో స్పష్టత ఉంటుంది. మాట తూకం ఉంటుంది. ఆలోచించి మాట్లాడే శైలి పెరుగుతుంది. ఇతరులను బాధ పెట్టకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆలోచనల్లో మార్పు. మీ ఆలోచనలు ఈ రోజుల్లో మరింత విశ్లేషణాత్మకంగా మారుతాయి. చిన్న అంశాలను కూడా విపులంగా పరిశీలిస్తారు. తప్పులు సరిచేసుకునే ధోరణి పెరుగుతుంది. ఇంకా బాగా చెయ్యాలి అన్న భావన బలపడుతుంది. ప్రవర్తనలో మార్పు. ఈ వారం మీ ప్రవర్తనలో కలిగే ముఖ్య మార్పులు ఒంటరిగా ఉండాలని అనిపించడం, కొత్త విషయాలు నేర్చుకోవాలని భావించడం, భావోద్వేగాలను నియంత్రించడం, ఇతరుల సమస్యలకు పరిష్కారాలు చెప్పడం. నోట్: మీ భావోద్వేగాలు లోతైన వివరణ. కన్యారాశివారు ఈ కాలంలో భావోద్వేగ పరంగా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఇతరులను అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. మీకు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో మాత్రమే కాదు, ఏ భావంతో మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతుంది. అంతర్గత ప్రశాంతత పెరుగుతుంది. కొన్ని సమయాలలో మీరు అనుభవించే ప్రశాంతత మీ మానసిక శక్తిని మరింత పెంచుతుంది. చిన్న ఆందోళనలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే బుధుడు మీలో ఓవర్ థింకింగ్ శక్తిని పెంచుతాడు. నోట్: మీపై మీకే అవగాహన పెరగడం. ఈ వారం మీరు మీమీదే ఒక కొత్త దృక్పథం ఏర్పరచుకుంటారు. నేనెవరిని, నేను ఎలా ఉండాలి అనే ప్రశ్నల జవాబులు మీకు మీరే ఇస్తారు. మీ బలం, బలహీనతలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మీ భవిష్యత్తు పట్ల కొత్త అవగాహన వస్తుంది. ఈ అవగాహన మీ నిర్ణయాలపై చాలా పెద్ద ప్రభావం చూపుతుంది. నోట్: ధైర్యం పెరగడం, మంగళ ప్రభావం. ఈ వారం మీరు సాధారణంగా చెప్పే సరే చూద్దాం అనే మాట కుదిర్చేస్తా అవుతుంది. మీ ధైర్యాన్ని పెంచేది ఏమిటి? స్పష్టమైన ఆలోచన, బలమైన సంకల్పం, శరీరంలో శక్తి పెరగడం, తెలివైన తగ్గింపులు, మీ ముందు ఉన్నవారు ఇచ్చే ప్రోత్సాహం.
బి కానీ హఠాత్తుగా తీసుకునే నిర్ణయాలు వద్దా. మంగళ ప్రభావం వల్ల కొన్నిసార్లు కాస్త కోపం, తట్టుకోలేని భావోద్వేగం, త్వరిత నిర్ణయాలు వస్తాయి. నోట్: మీ వ్యక్తిత్వానికి వచ్చే మార్పులు. అంశం: మార్పు. ఆలోచన చాలా లోతుగా, స్పష్టంగా. భావోద్వేగం: సున్నితత్వం, చైతన్యం. మానసిక స్థితి: ప్రశాంతత ప్లస్ స్లైట్ స్ట్రెస్. ప్రవర్తన: పరిపక్వత, బాధ్యత. కమ్యూనికేషన్: స్పష్టత, మృదుత్వం. ధైర్యం: రెట్టింపు, శక్తి పెరుగుతుంది, సృజనాత్మకత ఎక్కువ. కన్యారాశి వారు సాధారణంగా శుభ్రత, నియమం, పద్ధతి, ఆరోగ్యం మీద చాలా జాగ్రత్త పడే వ్యక్తులు. మీ జీవన శైలి కూడా క్రమబద్ధతతో నిండి ఉంటుంది. ఈ వారం మీ ఆరోగ్యం ఈ సహజమైన శుభ్రత, అనుభూతులను ఆధారంగా చేసుకుని ఒక ప్రత్యేకమైన మార్గంలో ప్రయాణిస్తుంది. గ్రహాల స్థానాలు ఈ వారం మీ శరీరానికే కాకుండా మీ భావోద్వేగాలు, నిద్ర, ఆహార అలవాట్లు, శక్తి స్థాయిలను కూడా నిర్ణయిస్తాయి. ఈ భాగంలో మీ ఆరోగ్యం గురించి లోతుగా విశ్లేషిస్తాము. మీ నోట్: ఆరోగ్యంపై ప్రభావం చూపే ముఖ్య గ్రహస్థితులు. ఈ వారం కన్యారాశివారి ఆరోగ్యంపై ప్రభావం చూపే ముఖ్యమైన 3 గ్రహాలు. బుధుడు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే గ్రహం. మీ రాశి అధిపతి కావడంతో బుధుడు నేరుగా మనస్సు చురుకుదనాన్ని, నాడీ వ్యవస్థను, కాన్సంట్రేషన్, టైం మేనేజ్మెంట్ను ప్రభావితం చేస్తాడు. ఈ వారం బుధుడు మీలో ఓవర్ థింకింగ్ ఎనర్జీని పెంచుతాడు. దీనివల్ల మానసిక అలసట, చిన్న ప్రెషర్, పనిలో తీవ్రత వంటివి ఎదురయ్యే అవకాశం ఉంది. శుక్రుడు శరీర శాంతి, విశ్రాంతికి ప్రతీక. శుక్రుడు ఈ వారం మీ ఆరోగ్యానికి నిమ్మసం, విశ్రాంతి శక్తిని ఇస్తాడు. ఇది మీకు శరీరానికి త్వరగా రిలాక్స్ అయ్యే శక్తి, మానసిక స్థిరత, హార్మోన్ బ్యాలెన్స్, రక్త ప్రసరణ సమతుల్యం ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మంగళుడు శక్తి, రోగ నిరోధక శక్తికి ప్రతీక. మంగళుడు ఈ వారం మీ శరీరానికి స్టామినా, ఫిజికల్ ఎనర్జీ, ఇమ్యూన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు ఈ మంగళ శక్తి అధికంగా పెరిగితే రక్తపోటు, అసహనం, వేడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. నోట్: ఆరోగ్యంపై ప్రభావం చూపే భావోద్వేగాలు. అతి సున్నితత్వం. ఈ వారం మీరు మాట్లాడే మాటలు మాత్రమే కాదు, ఇతరుల మాటల వెనుక భావం కూడా త్వరగా గ్రహిస్తారు. ఇది మీ మానసిక శక్తిని తగ్గవచ్చు. గత విషయాలు గుర్తుకు రావడం. అకస్మాత్తుగా పాత తప్పులు, పాత బాధలు, పాత మాటలు, పాత సంబంధాలు అన్ని గుర్తుకు రావచ్చు. తేలికైన ధ్యానభావం. మధ్యాహ్నం సమయంలో మీ మనసులో ప్రశాంతత, స్థిరత, నిశ్శబ్దం పట్ల ఆకర్షణ అనిపిస్తుంది. నోట్: ఆరోగ్యం బలపడే అంశాలు. మీ పద్ధతి, మీ శుభ్రత, మీ చిత్తశుద్ధి, మీ ఆహారాన్ని పట్ల బాధ్యత ఈ వారం మీ ఆరోగ్యాన్ని బలపరుస్తాయి. నోట్: ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పరిష్కారాలు. అత్యంత ప్రాముఖ్యం. ఎర్లీ మార్నింగ్ రొటీన్. ఉదయం 20 నుండి 25 నిమిషాలు నడక, యోగా, డీప్ బ్రీతింగ్ చేయడం ఎంతో మేలు కలిగిస్తుంది. హైడ్రేషన్ ప్లాన్. రోజంతా 3 నుండి 4 లీటర్ల నీళ్లు, మజ్జిగ, కొబ్బరి వెళ్లం తాగితే శరీరం చల్లబడుతుంది. వామ్ వాటర్ థెరపీ. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె శరీరానికి డీటాక్స్లా పనిచేస్తాయి. స్టమక్ కేర్ డైట్ వెరీ ఇంపార్టెంట్. కన్యారాశి వారికి ఈ వారం మంచివి: బొప్పాయి, ఐడ్లీ, మజ్జిగ, జావా, సూప్, అరటి. తప్పవలసినవి: రాత్రి బియ్యం, పుల్లటి పదార్థాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్. బ్రెయిన్ రిలాక్సేషన్. రోజుకు 10 నిమిషాల ధ్యానం మీ మొత్తం ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. స్లీప్ డిసిప్లిన్. నిద్రకు 1 గంట ముందు ఫోన్ వద్దు. రూమ్లో డిమ్ లైట్, లూక్ వామ్ వాటర్ బాత్. యావత్ నిద్ర మెరుగుపడుతుంది. నోట్: ఈ వారం ఆరోగ్య ఫలితాల మొత్తం సారాంశం. అంశం: ఫలితం. శరీర శక్తి స్థిరంగా పెరుగుతుంది. తలనొప్పి 26-27లో స్లైట్. జీర్ణశక్తి కొద్దిగా తగ్గుతుంది. నిద్ర 29న అస్థిరం. మానసిక స్థితి ప్రశాంతత ప్లస్ స్లైట్ స్ట్రెస్. ఇమ్యూనిటీ బాగుంది. స్టామినా 28-30లో ఎక్కువ. కన్యారాశివారు సాధారణంగా డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసేవారు. మీరు భూమితత్వానికి చెందిన రాశి కావడంతో సేవింగ్స్, పద్ధతి, లెక్కలు, క్రమం అన్నీ మీ స్వభావంలో సహజంగా ఉండే లక్షణాలు. ఈ వారం డబ్బు పరంగా మీకు వచ్చే పరిస్థితులు చాలా ఆసక్తికరంగా, ముఖ్యంగా శుక్రుడు అండ్ బుధుడు కలిసి ఉన్నట్టు కనిపించేలా పనిచేస్తాయి. ఈ భాగంలో చూద్దాం. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఆదాయం పెరుగుతుందా? ఖర్చులు ఏమవుతాయి? పెట్టుబడులు మంచివేనా? వ్యాపారంలో లాభాలు? అదృష్టం ఏ రోజుల్లో పనిచేస్తుంది? 1. గ్రహాల ఆర్థిక స్థితిపై ప్రభావం. పూర్తి వివరణ. ఈ వారం మీ ఆర్థిక స్థితిని 3 ప్రధాన గ్రహాలు ప్రభావితం చేస్తాయి. 1. శుక్రుడు ధన సమృద్ధికి ప్రతీక. శుక్రుడు మీ ఆర్థిక స్థానాన్ని బలపరుస్తున్నాడు. దీనివల్ల చిన్న చిన్న ఆదాయాలు రావడం, పాత బకాయిలు రికవరీ కావడం, పనిలో మెరుగైన ఫలితాలు, లగ్జరీకి సంబంధించిన లాభాలు చూడవచ్చు. 2. బుధుడు లావాదేవీలకు అధిపతి. బుధుడి కారణంగా మీ మాట విలువ పెరుగుతుంది. కమ్యూనికేషన్ ద్వారా ఆదాయం, మీ ఆలోచనలే డబ్బు తీసుకొస్తాయి. అవి జరుగుతాయి. 3. రాహు అకస్మాత్తుగా వచ్చే డబ్బుకు కారణం. ఇది మీ పెట్టుబడులు అండ్ ఫ్రీలాన్స్ పనుల్లో లాభాలు ఇవ్వచ్చు. 26 నుండి 30 వరకు ఆర్థిక పరిస్థితి రోజువారీ విశ్లేషణ. సన్ 26 తేదీ ప్లానింగ్ రోజు. ఈ రోజు డబ్బు రాకపోయినా ఎక్కడ సేవ్ చెయ్యాలి, ఏమి మార్చాలి, ఏ ఖర్చు తగ్గించాలి అన్నీ మీ మైండ్లో ఖచ్చితంగా కూర్చబడతాయి. ఇది ఆర్థిక పునాదులు వేసే రోజు. 27 తేదీ చిన్న ఆదాయం రావచ్చు. ఈ రోజు
పాత బకాయి వసూలవ్వచ్చు, ఎవరో మీకు పంపాల్సిన మొత్తం రాగలదు, చిన్న ప్రాజెక్టు నుంచి డబ్బు వస్తుంది. WD-28 లాభదాయకమైన రోజు. ఇది వారం మొత్తంలో స్ట్రాంగ్ ఫైనాన్షియల్ డే. ఈ రోజు మీకు సైడ్ ఆదాయం, ఆన్లైన్ ద్వారా డబ్బు, వ్యాపారంలో క్యాష్ ఫ్లో, సేల్స్ ఎక్కువ వస్తాయి. M-29 ఖర్చులు పెరిగే రోజు. ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. సంభవించే ఖర్చులు: ఇంటి అవసరాలు, కుటుంబ ఖర్చులు, ఆహారం అండ్ ట్రావెల్, దుస్తులు, హఠాత్తుగా వచ్చే చిన్న సమస్యలు. ఈ ఖర్చులు పెద్దవి కావు కానీ మీరు అణుచుకోని వరకు పెరుగుతాయి. *30 తిరిగి ఆర్థిక స్థిరత్వం. ఈ రోజు డబ్బు నిలవడం, లెక్కలు సరిపోవడం, భద్రతగా అనిపించడం చూడవచ్చు. ఈ రోజు పెట్టుబడుల గురించి ఆలోచించచ్చు కానీ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మరొక రోజు చేయడం మంచిది. U-3 ఈ వారం కన్యారాశి వారికి వచ్చే లాభాలు. లోతైన విశ్లేషణ. V-1 పాత బకాయిలు తిరిగి రావడం. ఈ వారం 2 సార్లు మీరు ఇలా అనుకుంటారు, ఇది డబ్బు వస్తుందని నేను ఊహించలేదు అని. అంటే 2-3 నెలల క్రితం ఇచ్చిన సొమ్ము, ఆన్లైన్ సర్వీస్ పేమెంట్, ఫ్రీలాన్స్ పని, పాత కమిషన్ వస్తాయి. V-2 చిన్న కానీ స్థిరమైన ఆదాయ ప్రవాహం. కన్యారాశి వారికి ఈ వారం లంపట లాభాలు కాకుండా రొటేట్ అయ్యే మనీ సైకిల్ లాగా ఉంటుంది. దీనివలన డబ్బు షార్టేజ్ అనిపించదు, సడన్ మనీ ఫియర్ ఉండదు, ఫైనాన్షియల్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. V-3 పని ద్వారా వచ్చే అదనపు డబ్బు. మీరు ఏ రంగంలో ఉన్నా, ఉద్యోగం, వ్యాపారం, ఆన్లైన్ పని, పార్ట్ టైం, ఈ వారం శ్రమకు ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. V-4 కుటుంబం ద్వారా ఆర్థిక సహాయం. ఇంట్లో ఎవరో మీరు అడగకుండానే సహాయం కోసం ఇవ్వచ్చు, ఏదైనా ఖర్చు షేర్ చెయ్యొచ్చు. W-4 జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థికంగా ఎక్కడ తప్పులు జరుగుతాయి. W-1 తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. రాహు మీకు మొహమాటం లేకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యాలి అనే భావం కలిగిస్తుంది, కానీ ఇది తప్పు నిర్ణయం కావచ్చు. W-2 ఎవరికి అప్పు ఇవ్వకండి. ఈ వారం ఎవరైనా నాకు తక్షణం అవసరం, 2 రోజుల్లో ఇస్తా, ఎమర్జెన్సీ అని చెబుతారు, కానీ మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం ఆలస్యమవుతుంది. W-3 అన్నెసెసరీ ఖర్చులు చెయ్యకండి. కన్యారాశివారు శుభ్రత, ఫ్యాషన్, హోమ్ డెకార్ మీద ఖర్చు చేసే స్వభావం ఉంటుంది. ఈ వారం దీన్నే ఎక్కువ జాగ్రత్త చూడాలి. WP+ వ్యాపారం అండ్ బిజినెస్ ఉన్నవారికి ప్రత్యేక జాతకం. ఈ వారం వ్యాపారం చేస్తున్న కన్యారాశి వారికి ప్లస్ ప్రయోజనాలు: కొత్త క్లయింట్లు, పాత క్లయింట్లు తిరిగి కాంటాక్ట్, చిన్న ఆర్డర్స్ పెరుగుతాయి, సేల్స్లో రికార్డు డే. 28 మైనస్ జాగ్రత్తలు: ఇన్వెంటరీ కంట్రోల్, కొత్త ఏర్పాట్లు, అన్నెసెసరీ ఎక్స్పాన్షన్, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్. WU-6 ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక విశ్లేషణ. లాభాలు: ఎక్కువ పని, ఎక్స్ట్రా మనీ, ఓవర్ టైమ్ ఛాన్సెస్, సీనియర్ నుంచి రివార్డ్, ఇన్సెంటివ్స్ రాబడే అవకాశం. జాగ్రత్తలు: ఖర్చులు పెరిగి సేవింగ్స్ తగ్గకూడదు, సహోద్యోగులతో అన్నెసెసరీ ట్రీట్స్ వద్దు. W-7 ఆన్లైన్, ఫ్రీలాన్స్, యూట్యూబ్, సోషల్ మీడియా ఎర్నింగ్స్. ఈ వారం 27, 28, 30 రోజులు మీరు భావించిన దానికంటే బాగా సంపాదిస్తారు. W-8 పెట్టుబడుల గురించి పూర్తి విశ్లేషణ. పెట్టుబడులకు అనుకూలం: నిధులు, మ్యూచువల్ ఫండ్స్, స్మాల్ సిప్, గోల్డ్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్, FD రెన్యువల్స్. కానివి క్రిప్టో, లార్జ్ ల్యాండ్ డీల్స్, పార్ట్నర్షిప్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనడం. W-9 ఈ వారం అదృష్టాన్ని పెంచే సూచనలు. శుక్రవారం నాడు ఇంట్లో పాలు పాయసం, పసుపు దీపం, తెలుపు పువ్వులు. అదృష్ట రంగులు గులాబీ, లైట్ గ్రీన్, ఆఫ్ వైట్. అదృష్ట సంఖ్యలు 3, 6, 9. W-1 10 ఆర్థిక సారాంశం. అంశం: ఫలితం. ఆదాయం ఈ వారం పెరుగుతుంది. ఖర్చులు 29న ఎక్కువ. పెట్టుబడులు చిన్నవి ఓకే. రిస్క్ మీడియం. సేవింగ్స్ స్థిరంగా. కొత్త సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చే అవకాశముంది. బెస్ట్ మనీ డే 28వ తేదీ. ఈ వారాంతం కన్యారాశి వారికి జీవిత స్థిరీకరణ, ఆదాయం పెరుగుదల, కుటుంబ అనురాగం, మానసిక ప్రశాంతత, ఆరోగ్య పునరుద్ధరణ వంటి అనేక అనుకూలతలను అందించే విధంగా ఉంటుంది. గురు, బుధుడు శుభస్థితిలో ఉండడం వల్ల మీ ప్రయత్నాలకు స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. *1 ధనలాభాలు, అపార అవకాశాలు. ఈ 26 నుంచి 30 వరకు మీరు ధనస్థివ ఆదాయం పెరుగుదల చూసే అవకాశం. మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, ఫ్రీలాన్స్ వర్క్, సైడ్ బిజినెస్ ఏదైనా అయినా ప్రయత్నం పెట్టిన చోట దివ్య ఫలితం లభించే అవకాశం. ఈ రోజుల్లో మెరుగైన సేవ, నమ్మక ద్రోహం లేని పనితీరు, విశ్లేషణ శక్తి మీకు అదనపు లాభాలు తెస్తాయి. పెట్టుబడులు పెట్టాలంటే రియల్ ఎస్టేట్ అనుకూలం. బంగారం దీర్ఘకాల లాభదాయకం. స్టాక్ మార్కెట్ శ్రద్ధతో చేస్తే లాభం, తొందర నిర్ణయాలైతే నష్టం. ఆకస్మిక ధన ప్రవాహం. ఒక పాత బాకీ తిరిగి రావడం, ఒక రీఫండ్ రావడం, అకస్మాత్తుగా ఒక అదనపు ఇన్కమ్ రావడం జరుగుతుంది. *2 ఆరోగ్యం, శరీరం, మనసు విశ్రాంతి. ఈ రోజుల్లో మీరు ఉత్సాహంతో ముందుకు సాగేలా ఆరోగ్యం మెరుగుపడుతుంది. 1 పూర్తిస్థాయి ఆరోగ్య పురోగతి. హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి, నిద్ర సమస్య తగ్గుతుంది, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి, మానసిక నిలకడ పెరుగుతుంది. టిప్: జాగ్రత్తలు. అలసట మీ శరీరానికి ఇబ్బంది కలిగించవచ్చు. ఎక్కువసేపు మానసిక ఒత్తిడిలో ఉండకండి. *3 సంబంధాలు సమతుల్య దశ. రెడ్ ప్రేమ విషయాల్లో సంబంధాలు మధురంగా మారే సమయం. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. భవిష్యత్తు గురించి మంచి చర్చలు జరుగుతాయి. చిన్న చిన్న గొడవలు కూడా నవ్వుతూ పరిష్కరించగలరు. ఆర్సర్ కుటుంబం.
కుటుంబ సభ్యుల మధ్య ఒక మంచి సమన్వయం, మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వై వివాహ యోగం, వివాహం దశలో ఉన్న వారికి అనుకూల శుభవార్తలు వచ్చే అవకాశం. స్టార్ 4 ఉద్యోగం అండ్ వ్యాపారం అత్యుత్తమ ఫలితాలు. బ్రాగ్ ఉన్నతాధికారులకు ఉన్నతాధికారుల ప్రశంస, మీ పనిలో ఖచ్చితమైన ఫలితం. ప్రమోషన్, ఇంక్రిమెంట్ సమాచారం, బాధ్యతలు పెరుగుతాయి. మీ లాజికల్ ప్లానింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. స్టే వ్యాపారులకు కొత్త కాంట్రాక్ట్లు, కొత్త కస్టమర్లు, పాత డీలింగ్స్ నుంచి లాభం, భాగస్వామ్య వ్యాపారాల్లో విజయం. స్టార్ 5 విద్య అండ్ ఎగ్జామ్స్ అత్యుత్తమ వ్యవధి. బిల్ విద్యార్థులకు మెమరీ పవర్ పెరుగుతుంది. కాంపిటేటివ్ పరీక్షలలో స్పష్టత పెరుగుతుంది. లేట్ ప్రిపరేషన్ కూడా ఈ సమయంలో త్వరగా అర్థమవుతుంది. గ్రహస్థితి మీకు విజయాన్ని అందించే దశ. స్టార్ 6 ఆధ్యాత్మికత అండ్ అదృష్టం. చోత్ అదృష్టాన్ని తెచ్చే రోజులు. నవంబర్ 27, నవంబర్ 28 ఈ రోజులు శుభకార్యాలకు ఉత్తమం. సోమ్ మంత్ర జపం. ఓం శ్రీ బుధాయ నమః రోజుకు 21 సార్లు జపిస్తే బుద్ధ గ్రహం శుభ ఫలితాలు ఇస్తుంది. స్టార్ 7 నివారణ చిట్కాలు అత్యంత శక్తివంతమైనవి. పీన్సరీ వస్త్రాలు ధరించడం, పుస్తకాలను శుభ్రంగా ఉంచడం, పెద్దలకు చేతులు జోడించి నమస్కారం చేయడం, ఉదయం సూర్యోదయాన్ని 2 నిమిషాలు చూడడం. స్టార్ ముగింపు సంక్షిప్తం. 26 నుంచి 30 వరకు కన్యారాశి వారికి ధనం లాభదాయకం, ఆరోగ్యం మెరుగుదల, ప్రేమ బలపడుతుంది, కుటుంబం హార్మోనియస్, ఉద్యోగం ఉత్తమ పురోగతి, వ్యాపారం విజయవంతం, మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తును బలంగా నిర్మిస్తుంది.